ఎందుకు వచ్చాయి మనకు అంటే ఏనాడో చేసినటువంటి పాపాలు ఇప్పుడు వచ్చాయని తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతము మనము పాపములు ఇటువంటివి హింసా కార్యక్రమాలు చేయకూడదు, హింసా ఆహారాలు భుజించకూడదు. ఇది మన దేవుడు చెప్పలేదు. మనల్ని పుట్టించినటువంటి పరమాత్మ హింసా ఆహారము తినమని ఏ ప్రాణికి కూడా చెప్పలేదు. కొన్ని జంతువులను పుట్టించాడు. పులులు, సింహాలు, కుక్కలు, పిల్లులు, ఇట్లా కొన్ని తోడేళ్ళు, నక్కలు కొన్నిటిని పుట్టించాడు మాంసాహారము తినమని. ఎందుకనగా ప్రకృతిలో ఎలుకలు ఉంటాయి, ఈ ఎలుకలు పాడు చేస్తాయి. ఆ ఎలుకలను తినడానికి ఒక జంతువులు, పాములు లాంటివి, పిల్లులు, ఇట్లా ఈ పిల్లులు వీటిని వాటికి పెరగకోకుండా కుక్కలను పుట్టించాడు. ఇదిలో పడితే కుక్కలు పిల్లులను చంపుతాయి. అంటే సృష్టిలో సమతుల్యం ఉండడానికి అడవుల్లో జంతువులు కూడా, జింకలు, రకరకాలైనటువంటివి, లేళ్ళు, దుప్పులు ఎన్ని ఉన్నా కూడా శృతిమించకుండా పులులను, సింహాలను పుట్టించాడు. వాటికి మాత్రమే మాంసము తినే హక్కుంది. మనము ఈ పొట్టేళ్ళు, రకరకాలటువంటి కోళ్ళు, మేకలు ఇవన్నీ తినడానికి మనకు దేవుడు ఏ శాస్త్రములోనూ హక్కు ఇవ్వలేదు. కాబట్టి తెలుసుకోండి, డాక్టర్ల మాటలు ఎప్పుడు వినాకండి, అవన్నీ అబద్ధాలు. కావలసినంత బలము, శక్తి కావలసినంత శాకాహారంలో మస్తుగా ఉన్నాయి.